ఈ రోజు మా పేద పంచపటాకాల టాపిక్ ఎలాంటి సందర్భాల్లో మన పక్కనోడిని చూస్తే పాపం చాలా పేదోడు అని అనాలనిపిస్తుంది. మై నేమ్ ఇస్ స్వప్నప్రియ. అమ్మగారు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారా? లేరు, మీరు వస్తారా? ముగ్గురు ఆరుగురు, ఇక్కడ ఇద్దరు 8 మంది ఉన్నాం కదా. ఇక్కడ 8 మందిలో నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వాలి అని అంటే ఎవరెవరికి ఏమేమి ఇస్తావు? మా ఇద్దరిని కలిపి కూడా. రవి ఓన్లీ నన్ను చూసుకోవడం, శ్రీముఖి నన్ను రెడీ చేయడం, మేకప్. భాస్కర్ బట్టలు ఉతకడం, కొంచెం మంచిగా ఎనర్జీ ఉన్నారు కాబట్టి. హరి గిన్నెలో సూపర్. మా ఇంటి క్లీన్ చేయడం. దుర్గారావు బాత్రూమ్లు కడగడం. రాజు కుక్క పిల్లకి వచ్చినప్పుడు కడగాల. మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది నిజంగానే. నూకరాజు నన్ను అడుగుతాడు. నూకరాజు ఒక నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడానికి ఉంటాడు. అందరికి పని నూకరాజు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు? మా అమ్మ నా చేతి 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని యాడ్ చూసినప్పుడు పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు అనిపిస్తుంది. నీకు 2 గాజులు లేవు కదా? లేవు. వాళ్ళకు ఉన్నోళ్ళ బీదలంటే నీకు లేను, నువ్వెంత? నెక్స్ట్ నా పేరు వెంకటేష్ అన్న. నమస్తే అన్న. నమస్తే బొమ్మర్ది. నేను బొమ్మర్ది. మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. నువ్వు మొగని కదరా, ఇప్పుడు నన్నేం చేస్తాడు? ఆగు. మొగజాతి ముత్యం నేను. సరే చెప్పు బాబా. బాత్రూమ్ పోయినప్పుడు బొమ్మర్ది. ఎందుకురా? ఎందుకంటే ఆడు చెట్లలో పోతాం, మనం ఏసీలో పోతాం కాదు. ఏసీలో మంచిగా ఏసీ వేసుకొని కూర్చున్నావు. రే బాత్రూమ్ లో ఏసీ ఎవడు పెట్టుకుంటాడ్రా? నేను పెట్టుకుంటా అక్క. మళ్ళా అక్క. అరే బొమ్మర్ది, సారీ బొమ్మర్ది. నా పేరు త్రివేణి. అమ్మగారు బాగున్నారా? బాగున్నాను. మన అమ్మగారు మేకప్ వేయడానికి 3 రోజులు వాడు తీసుకుంటదేమో. నేను మేకప్ వేసుకోను. అరే ఎవడన్నా నమ్ముతాడా ఈమె మేకప్ వేసుకోలేదంటే? అంటే ఆమె పుట్టినప్పుడే మూతి ఎర్రగా ఉంటుంది కదా నీకు. లిప్స్టిక్ ఒక్కటే వేసుకున్నాను. లిప్స్టిక్ కాదు, అది లిప్స్టిక్. భాస్కర్ మీ ఇంట్లో పనోడు, ఆయనతో ఏమేం పనులు వేయించుకుంటావు? బట్టలు ఉతికిపిస్తా. జీతం మాత్రం కరెక్ట్ టైం ఇస్తున్నాం, కానీ పనికి లేట్ వచ్చింది అని ఎట్లా తిడతావు? భాస్కర్ పెద్దనా మీరు చెప్పులు తీయండి, అంత రిచ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆ చెడ్డి కూడా కొంచెం కింద తోడలు చూడలేక సస్త్రం. అబ్బా నీకు వాచ్ కూడా. భాస్కర్ వాచ్ ఒకటోసారి. తిట్టున్నా ఆగు అక్కడే. టైం ఎంత అవుతుంది? ముగ్గుడు కాదు పని మనిషి. టైం ఎంత అవుతుంది? 10 అవుతుందమ్మా. 10 అవుతుందంటే నువ్వు రోజు ఎన్ని గంటలకు వస్తావు? 9 గంటలకు రావాలమ్మా. ఇప్పుడు 10 అవుతుందంటే 1 అవర్ ఏం చేసావు? వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేట్ వచ్చిందని ఫీల్ అవుతున్నది. దానికంత సీన్ లేదు. అసలు బుద్ధి ఉందా నీకు? అమ్మగారు బట్టలు ఎందుకు వేసుకున్నావు? ఇంకా ముచ్చారు ఓర్రోలే మీవి ఊసపోర్రి. మొగుడు పెళ్ళారన్నాక వాళ్ళకి మస్తుంటే. త్రివేణి 3 వేలు చెప్పు. ఎంతున్నా పక్కడు చినిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు అయ్యో పాపం వీడు బిగదవాడు అనిపిస్తుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? సరే నెక్స్ట్. ఒకే అండర్వేర్ మార్చి చేసుకున్నప్పుడు అది నీకే తెలుస్తుంది, పక్కనోడికి ఎట్లా తెలుస్తుంది? వాడు వేసుకునేటప్పుడు చూసాం కాబట్టి. గోవాకెళ్ళి నాన్న ఆడవాళ్ళందరూ చిన్న బట్టలు వేసుకుంటున్నా, అలా చూసే పేదవాళ్ళు అనిపిస్తున్నా. ఇది రా క్రేజీ ఆన్సర్ అంటే నువ్వు రా. పుష్పం చూస్తున్నా ఆకాంక్ష రోజు పటాసు. ఏం నచ్చట్లేదు నీకు? ఆయన చెప్పే డైలాగ్స్ నచ్చవు. ఎవరు? కామెడీ అవసరం ఏంటండి మీకు? ఆయన పేరు కూడా తెలవదంట.
అందుకే ఆడ పేరు ఎక్స్ప్రెస్ హరి అని పెట్టావు. బట్ అది నిజంగా అర్థం కాదు. బా ఆ ముఖం ఎంత చిరాగ్గా పెట్టిందంటే. నువ్వురే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. ఫ్యాన్స్ ఉన్నారమ్మా. నచ్చట్లేదని ఫ్యాన్స్ ఉన్నారు. చుంచు మోహన్ దానా. ఓకే ఆన్సర్ చెప్పు. ఫుల్ బాటిల్ కోసం ఎంతో కష్టపడి నానా తంటలు పడి పైసలు రెడీ చేసుకొని కానీ 2 రూపాయలు చిల్లర లేకపోతే అందరి దగ్గర అడుక్కున్నప్పుడు పాపం మీడు పేదోడు అనిపిస్తుంది. నిన్న రాత్రి మేము చెప్తున్నాం ఇవాళ. నైట్ మీరు కూడా వచ్చిరుగా. నేను కూడా కూర్చున్నా, నేను సిమెంట్ గోడకి. హాయ్ అన్న, హాయ్ అక్క, నా పేరు అమల. అమలా చెప్పమ్మా. ఇద్దరు లవర్స్ ఒకటే ఐస్ క్రీమ్ ని నాకుతున్నప్పుడు వాళ్ళని చూస్తే చాలా పేదవాళ్ళు అనిపిస్తుంది. ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే. కూసమ్మా. నెక్స్ట్. ఒక 90 కోటర్ ఇద్దరు కలిసి తాగినప్పుడు వీళ్ళు పాద బీదవాళ్ళు అనిపిస్తుంది. అరే క్వార్టర్ అంటే 90 కాదురా 180 రా. ఎంత గ్రిప్. నన్ను అడుగురా. హాయ్ అన్న, హాయ్ వదిన. మమ్మల్ని కూడా అన్నా వదిన అనేటోళ్ళు ఉన్నారు. మేము పేదోళ్ళమమ్మా. మేము అదే వదిన. ఆ అద్దాలు చూడు, ఆ డ్రెస్ చూడు, ఆ వాచ్ చూడు, ఆ అందం చూడు. నువ్వు మాకు పన్నిచ్చేటోడివిరా, నువ్వు యజమానివిరా. నువ్వు చాలా నా బిస్కెట్, చాలా నా బిస్కెట్. యాదవరాజు జిట్టు చూసినప్పుడు కటింగ్ చేయించుకుంటాను, డబ్బులు కూడా లేవని పాపం పటాస్ మీద. నేను ఇట్లా, వాడేమో అట్లా. ఆడ కొత్తగా వచ్చినప్పుడు ఇడ అరెకరం, ఇక్కడ అరెకరం పోయింది. ఇప్పుడు దాన్ని వెచ్చి అరే ఇవాళ పేదరికం కదా మొత్తం. అందరు ఎట్లా చేస్తారు? ఎవరు కామెడీ కోసం వెయిట్ చేస్తున్నాను? యాదవరాజు ఎవడన్నా ఎక్స్ప్రెస్ అని పేరు చెప్తాడేమో అనుకుంటా. అది అర్థం కాకుండా ఎందుకు చెప్తావు నాయన పేరు? అర్థం కా చెప్పురా. నా ఫ్రెండ్ అన్న ఇన్ పేరు టోనీ. నువ్వు కూడా నిల్చో. రే ఇట్లా చేతి పెట్టుకోండి. కాలు దాని మీద పెట్టరా స్టైల్ గా. నువ్వు కెమెరాలోకి వస్తున్నావు. టైటానిక్ నిన్ను సంకల్ ఇంటికెళ్ళి తీయమని పోజు ఇవ్వన్నావు. ఇప్పుడు ఒక్క నిమిషం అట్లానే ఉండు. నెక్స్ట్. ఏడో నేను ఒకే రూమ్ లో ఉంటాము. నేను సెంటిమెంట్ తోని ఒకే అండర్వేర్ 100 రోజులు వేస్తుంటే ఈడెంత భేదవాడు అనిపిస్తుంది అన్న. జోకా నవ్వాలా. వాళ్ళిద్దరు ఒకటే రూమ్ ఉంటారంటే ఈ పిల్ల ఏమంటుంది, ఏమేం చేస్తారు ఏమని తెలుసు అంట. నూకరాజ్ చెప్పరా, నీ పక్కనోడు పేదోడని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు ఫస్ట్ నైట్ మొత్తం రాకపోతే పెళ్లి చేసుకునే వాడిని చూసి ఎంత పేదరికంలో ఉన్నాడో అనాలనిపిస్తుంది. అదే వెరీ గుడ్ ఫేస్, ఇదే జరుగుడు నోస్, పల్లి లాంటి పళ్ళు, గోళీ లాంటి కళ్ళు, కారు మబ్బు కలరు, తార్ డబ్బా ఫిగర్. అర్థం కావట్లేదు. భాస్కర్ నువ్వేమో వాళ్ళు జూనియర్స్ ఎంకరేజ్ చేయాలని సంకకి ఎక్కించుకుంటావు. వాడు చూస్తావు నీకు ఎట్లా ఎంత మాట అన్నాడు. ఆడు యాదవరాజు గానే తొక్కండి, నేనెంత బొక్కలది. రాజు పేదోళ్ళకి మాట్లాడరు, అదే పేదరికం. ఆన్సర్ రాదని చెప్పు, ఒప్పుకుంటా. వస్తే ఎందుకు రాయ్ చెప్. చాయ్లో డబ్బు రొట్టి ముంచుకొని తింటుంటే అబ్బాయి ఎంత పేదోడు అనిపిస్తుంది. అదిరా స్వర్గం. చాయ్లో డబుల్ రొట్టె. ఏం మాట్లాడుతున్నాను? దుర్గా ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి ముద్దులు పెట్టుకుంటారు. ఒకే డ్రెస్ ఒకటే డైరు. నువ్వు చూసే దానికోసం మాకు తెలియదా? నాకు లవర్ ఉంటే భాస్కర్ లవర్ లేకుంటే ఎంత బీదోడో అనిపిస్తుంది. హరి డబ్ల్యూడబ్ల్యూలో ఫైటర్స్ వచ్చారు, వాళ్ళు టీవీలో వస్తున్నా సరే పాపం అండర్వేర్ తో వస్తున్నారు. వాళ్ళు ఎంత పేదోళ్ళు. ఇది అర్థమైందా అందరికి? ఇంకా అర్థం కాలేదురా. లాస్ట్ అండ్ ఫైనల్ అతి పేద ఆన్సర్ వినడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మా ఇంటి పెద్ద అయిన పేద భాస్కర్ చెప్తున్నాడు. చెప్పమ్మా. పాపం కొంతమంది సిగరెట్ చాలా మంది పాపం సిగరెట్. ఆగండి చెప్పనియండి, అది గలీజ్ ఉంటది ఆన్సర్. ఎట్లా మీరు ఎప్పుడైనా చూసినట్టయితే చాలా మంది పాపం సిగరెట్లు కొనడానికి సూపర్.